పాలిటిక్స్ అట్ ది రేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఏలూరులో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు నమోదు వార్తలతో గబ్బర్ పాలిటిక్స్ పై రాజకీయ పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఎన్నికలకు దూరంగా ఉన్న 2019లో జనసేన బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ ఎన్నికల గోదాలోకి దిగితే ఏపీ రాజకీయ సమీకరణలు ఎలా మారనున్నాయి? పవన్ మిత్రులెవరు? ఎవరితో జత కడతారు? జనసేన రాజకీయ వ్యూహం ఏమై ఉండొచ్చు? మారే రాజకీయ సమీకరణలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? జనసేన రాజకీయ వ్యూహాలపై హెచ్ఎంటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏలూరులో ఓటు హక్కు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అనే వార్తలు రావడంతో ఈ 2019 ఎన్నికలకు ఆయన ఎన్నికల్లో ప్రత్యక్షంగా దిగబోతున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ పాల్గొంటుంది అని తేలిపోయినట్టుగా మనం స్పష్టంగా చెప్పొచ్చు సార్. అంటే ఇప్పటివరకు జనసేన ఎన్నికల్లో పాల్గొనలేదు. మనందరూ తెలుసు 2014 ఎన్నికల్లో కూడా బీజేపీ టీడీపీకి అన్కండిషనల్గా బేషరతుగా మద్దతు ఇచ్చారు తప్ప ఎన్నికల్లో పాల్గొనలేదు. చట్ట ప్రకారం ఏంటంటే ఎన్నికల్లో పాల్గొనాలంటే ఆ రాష్ట్రంలో ఓటర్గా ఉండాలి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకైతే దేశంలో ఎక్కడైనా ఓటు ఉండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ అయితేనే ఆ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు. మనకు గుర్తునే ఉంటుంది, తెలుగుదేశం ఎమ్మెల్సీగా జూపూడి ప్రభాకర్ నామినేషన్ వేయాలంటే ఆయన అక్కడ ఓటర్ కాదు, హైదరాబాద్లో ఓటర్ కనుక అసలు ఆయన నామినేషన్ వేయలేకపోయాడు. అందువల్ల ఖచ్చితంగా ఓటర్గా నమోదైతేనే అసెంబ్లీకి పోటీ చేయాలి. అంటే ఓటర్గా నమోదవుతున్నాడు అక్కడ అంటే బహుశా ఆయన ఓటు మరి ఇక్కడ హైదరాబాద్లో ఉందో ఎక్కడుందో అక్కడ ఓటర్గా నమోదవుతున్నాడంటే అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ప్రత్యక్షంగా ఎన్నికల్లో దిగబోతున్నాడని చాలా స్పష్టం. అందువల్ల జనసేన ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేయదు అన్నాడు తప్ప పోటీ చేయము శాశ్వతంగా అనలేదు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా 25 ఏళ్ల పాటు ముందు చూపుతో పెడుతున్నాను అవన్నీ చెప్పారు. 2014లో పోటీ చేయలేదు కానీ 19లో పోటీ చేయాలని ఎక్కడ అనలేదు. అందువల్ల ఆయన పోటీ చేయడానికి అనేది అసలు ఎన్నికల్లో కూడా పోటీ చేయని రాజకీయ పార్టీ కాదు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణమో లోక్సత్తా ప్రస్తుతానికి ఎన్నికల్లో ఇక పోటీ చేయదు అని చెప్పాడు. భవిష్యత్తులో కూడా చేస్తా లేదా అనేది అనుమానాస్పదమే. కానీ జనసేన ఆ రకంగా ఎన్నికలో పోటీ చేయని ఎన్నికల సన్యాసం తీసుకున్న రాజకీయ పార్టీ కాదు. అలాంటప్పుడు అది స్వచ్ఛంద సంస్థ అవుతుంది. పొలిటికల్ పార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొంటారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయకుండా జనసేన ఎన్నికల్లో పోటీ చేయడం అంటూ ఉండదు. అందువల్ల సహజంగానే ఇది పొలిటికల్ సర్కిల్స్లో కొంత స్పెక్యులేషన్కు ఖచ్చితంగా దారితీస్తుంది. అంటే 2019 ఎన్నికలకు ఇక 2.5 ఏళ్ల కాలం కూడా లేదు సార్. ఇప్పుడుకిప్పుడు రావాలనుకుంటే ఆయన ఎప్పుడు రావాలి? ఈ 2.5 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఆయన పూర్తి స్థాయిలో వస్తాడని మనం అంటే రాజకీయాల్లో ఇంత టైంలో ఎన్నికల్లో ఉంటే గెలుస్తారు, ఇంత టైం ఉంటే ఓడతారు ఎక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 1885 నుంచి అంటే 131 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉంది. ఏమైంది? మన ఎన్నికల్లో అసలు ఒక సీట్ రాలేదు, దాదాపు 2 సీట్లు డిపాజిట్ కలదు. నాకు 131 ఏళ్ళ సీనియారిటీ ఉంది కదా, కనీసం ఒక సీట్ అని ఇయ్యరా అంటే ఇయ్యరు ప్రజలు. అలాగే తెలుగుదేశం పార్టీ మనకు అసలు పెట్టిన కొద్ది నెలల్లోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాగలిగాడు. అందువల్ల రాజకీయాల్లో ఇంతే టైం అని ఫిక్స్డ్గా ఏం లేదు. అది ఒకటి. ఇంకోటి ఇప్పుడు నీకు అరవింద్ కేజ్రీవాల్ ఎగ్జాంపుల్ ఉంది. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన కొద్ది రోజులకే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. అందువల్ల పార్టీ పెట్టిన వెంటనే ముఖ్యమంత్రి కాకూడదని లేదు, పార్టీ పెట్టి లాంగ్ సీనియారిటీ ఉంటే ఎన్నికల్లో గెలుస్తామన్న రూల్ ఏమీ లేదు. అందులో ఈయన నోన్ పర్సన్. ఇప్పుడు పవన్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినోడంటే అతను అందరినీ మొబిలైజ్ చేయాలి, ఒక పారాఫెర్నేలియా క్రియేట్ చేసుకోవాలి, మనుషులు మెన్ మెటీరియల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్కు ఊరూరా ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. అది అభిమానుల నెట్వర్క్ కాదు. ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాడు. పెట్టినప్పుడు మన అనుభవం ఏంది? ఏదో ఒకరు ఇద్దరు నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చి ప్రజారాజ్యంలో చేరొచ్చు. కానీ చిరంజీవి దాదాపు నాకు గుర్తున్నంత వరకు అయితే 70 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. 18% ఓట్లు వచ్చినట్టు గుర్తు నాకు. అందువల్ల కన్సిడరబుల్గా ఓటింగ్ వచ్చింది, ఏం తక్కువ రాలేదు చిరంజీవికి. ఆయన ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన తీసుకున్న లైన్ ప్రకారం ఆ మేరకు ఓటింగ్ రావడం కూడా గొప్పతనమే. అందువల్ల ఒక పెద్ద ఫాలోయింగ్ అయితే ఉంది. ఈ ఫాలోయింగ్ను పొలిటికల్గా ఛానలైజ్ చేసుకోగలుగుతారా, పొలిటికల్గా కన్వర్ట్ చేసుకోగలుగుతారా? ఇప్పటికే ఒక కార్యక్రమాలు మొదలయ్యాయి. మీరు గమనిస్తే స్పెషల్ స్టేటస్ పైన మొదలైంది. ఆయన తిరుపతిలో మీటింగ్ పెట్టాడు, కాకినాడలో మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పైన ఇంకా ప్రతి చోట మీటింగ్ పెడితే దాని ఇంపాక్ట్ ఉంటుందో లేదో అని ఆలోచించినట్టుంది. మొదట్లో ప్రకటించింది అయితే ఇది ఇక్కడితో ఆగదు, మేము ఊరూరా పెళ్ళి స్పెషల్ స్టేటస్ పైన పెడతామని. అందువల్ల స్పెషల్ స్టేటస్ ఒక్కటే సేరబుల్ పాయింట్ కాదు, దానికి ఇంకా అదనంగా చేర్చుకోవాలి కొన్ని అంశాలని చెప్పి
బహుశా ఇప్పుడు అనంతపురంలో ఈ 10వ తారీఖు పెడతారని అంటున్నారు. ఇది సీమాంధ్ర ప్రజల సమస్యల చైతన్య సభ అని పెట్టారు. అంటే ఇక స్పెషల్ స్టేటస్ ఒక్కటే పట్టుకొని ఉండరు, ఇక అప్పటికప్పుడు వచ్చేటువంటి ఇష్యూస్ పైన కూడా రియాక్ట్ అవుతాను. దానికి ఉదాహరణ పశ్చిమ గోదావరిలో మనకు ల్యాండ్ అక్విజిషన్ పైన మీరు కనుక దీన్ని పట్టించుకోకపోతే మీరు మరో నందిగ్రామ్ అవుతుంది అన్నారు. చాలామందికి నందిగ్రామ్ అంటే గుర్తుండని వాళ్ళు ఏమో నందిగ్రామ్ అవుతుందని అనుకోవచ్చు. నందిగ్రామ్ అంటే ఏంటిది? అక్కడ వామపక్ష సంఘటన ప్రభుత్వము అవిచ్ఛిన్నంగా 3 దశాబ్దాలకు పైగా పాటించి 34 ఏళ్ళు అధికారంలో ఉండి నందిగ్రామ్లో ఫ్యాక్టరీలు పెట్టడానికి భూ సేకరణ చేస్తే దానివల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ ప్రజా వ్యతిరేకత ఏ స్థాయికి వచ్చిందంటే బెంగాల్లో ఒక ప్రభుత్వ పతనానికి కూడా ఒక ముఖ్య కారణమైంది. అందువల్ల ఇండైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటి? 34 ఏళ్ల బలమైన వామపక్ష ప్రభుత్వమే నందిగ్రామ్ వల్ల ఓడిపోయింది. మరి మీరు కూడా ఇలాంటివి చేసుకుంటూ పోతే మీ అడ్రస్ కూడా గల్లంత అవుతుంది అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. సో ఇలాంటి ఇష్యూస్ పైన రియాక్ట్ కావడం కూడా మొదలైంది. అందువల్ల స్పెసిఫిక్ ఇండికేషన్ కేవలం ఒక ఓటర్గా నమోదు చేసుకోవడం ఒకటే ఇండికేషన్ కాదు. ఓటర్గా నమోదు చేసుకోవడం, స్పెషల్ స్టేటస్ పైన బహిరంగంగా బీజేపీని తీవ్రంగా విమర్శించారు, తెలుగుదేశం కూడా టార్గెట్ చేస్తారు. ఇప్పటివరకు తమ మిత్రపక్షాలు బీజేపీ తెలుగుదేశం వీళ్ళని ఏమి అనరు, పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి మాట్లాడడం అనుకున్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా తలకిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ బీజేపీ పైన తెలుగుదేశం పైన కూడా విరుచుకుపడ్డారు. బీజేపీ పైన అయితే ప్రధానంగా విరుచుకుపడ్డారు, తెలుగుదేశాన్ని కూడా మీరు వెన్నెముక లేని జీవుల్లాగా తయారయ్యారని చెప్పి విమర్శ చేశారు. అందువల్ల చాలా క్లియర్గా ఒక నా నమ్మకం, నా అంచనా ఏంటంటే స్టార్టెడ్ ఈజ్ పొలిటికల్ రీఎంట్రీగా అనుకోవచ్చు ఒక రకంగా. జనసేన పెట్టినా కూడా అది పెద్ద పొలిటికల్ ఎంట్రీ కిందకి రాదు, ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు కనుక. ఒక ప్రాసెస్ అయితే మొదలు పెట్టాడు. ఇక అది ఎంతవరకు పోతుంది, ఎన్నికలు అనేది ఒక్క అంశంపైన ఆధారపడి ఉండదు, వ్యక్తికి ఉండేటువంటి జనాకర్షణ ఒక్కటే కారణం కాదు. అయితే ఒకటి ఇది ఇనీషియల్గా బిగిన్ విత్ ఒక వెహికల్. బట్ జనానికి ఏదో మీరు పార్టీ పెట్టారనుకో, నేను పార్టీ పెట్టాననుకో, కోట్లాది మంది ప్రజల్లోకి మనం వెళ్ళడం అంత సింపుల్ కాదు. కానీ ఒక ప్రజాభిమానం ఉన్నటువంటి హీరో కనుక కోట్లాది మంది ప్రజలతో కనెక్ట్ ఉంటుంది. ఈ కనెక్ట్ను పొలిటికల్ కనెక్ట్గా మార్చుకుంటాడా లేదా ఇదొక ఎమోషనల్ కరెక్ట్గానే మిగిలిపోతుందా అనే క్వశ్చన్స్ భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలు, ఈ ప్రభుత్వం పైన ఉండే అసంతృప్తి, ఈ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలు ఏ మేరకు రాగలుగుతాయి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్పై ఆధారపడి. అయితే ఇంతకుముందు మీరు అన్నట్టుగా ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువగా అంటే ప్రచారం చేయడంలో కానీ ఆయన ముందు నడిపించడంలో కానీ మనం చూసాం సార్. కానీ ప్రజారాజ్యం విఫలమైంది, చిరంజీవి తర్వాత కాంగ్రెస్లో పార్టీని కలిపేశారు. ఈ ప్రభావం పవన్ కళ్యాణ్ మీద ఏ రకంగా ఉండొచ్చు అనుకో? అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక ఇబ్బందికరమైన అంశమే. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చిరంజీవి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని కలపాలనుకున్నాడో పబ్లిక్గా చిరంజీవిని పవన్ కళ్యాణ్ విమర్శించకపోవచ్చు, కానీ అదే సమయంలో అసోసియేట్ కాలే, చాలా క్లియర్గా డిమార్కెట్ చేసుకున్నాడు. ఇక ఆ రోజున్న పరిస్థితుల్లో బయటకు వచ్చి ఇది తప్పు అని కాంగ్రెస్ పార్టీలో కలపడం చిరంజీవిని అనే సాహసం పవన్ కళ్యాణ్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఒక కుటుంబము, అన్నగారి మీద ఉన్న గౌరవం, అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అలా చేసినప్పుడు ఇంకో అంశం కూడా వస్తాయి. పోనీ మరి మీ అన్నను కాంగ్రెస్లో కలపద్దంటాను, మరి నువ్వు నడుపుతావు ప్రజారాజ్యాన్ని అని. అందువల్ల ఆ రోజైన ప్రజారాజ్యాన్ని నడిపించేటువంటి ఆలోచన ఉండకపోవచ్చు. కారణం ఏదైనా డిసోసియేట్ అంటే ఒక రకంగా చిరంజీవితో కలిసి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పవన్ కళ్యాణ్ చేరలేదు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపే నిర్ణయంలో పవన్ కళ్యాణ్ బహిరంగంగా భాగస్వామి కాదు. ఆయన క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకున్నారు. ఆ డిఫరెన్షియేట్ చేసుకోవడం ఇవాళ ఆయనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. లేకపోతే అయితే మీరు అన్నట్లు అది కొలాప్సింగ్ ఎక్స్పెరిమెంటే. అన్న చేసిన ఘనకార్యాలే ఈ తమ్ముడు చేస్తారా అనేవాళ్ళు. కానీ ఆ మేరకు ఒక ఎల్బో ఉంటే, ఒక అవకాశం, ఒక రూమ్ ఉంటుంది. ఏంటంటే నేను ఆ రోజైతే ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలవడాన్ని అప్రూవ్ చేయలేదు, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను ఎక్కడ అసోసియేట్ అయ్యలేదు, ఇవన్నీ ఫ్యాక్టర్సే కదా. ఏ పదవి తీసుకోలేదు. ఇప్పుడు చిరంజీవి అన్న వెళ్ళి కాంగ్రెస్లో చేరి రాజ్యసభ సభ్యుడయ్యాడు, ఓ మంత్రి అయ్యారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ తీసుకోలే కదా. అందువల్ల అదొక క్రెడిబిలిటీ మాత్రం మిగిలి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పవర్ తీసుకోలేదు. అన్నతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరితే అన్నకు స్థాయిలో పదవి, తమ్ముడికి ఇక చిన్న స్థాయిలో ఇచ్చేవాళ్ళు కదా పదవి. ఏ పదవి తీసుకోలేదు. తర్వాత బీజేపీ టీడీపీలకు ప్రచారం చేసి ఆయన కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి అయ్యేవాడు, అందులో అనుమానం లేదు. రాజ్యసభకి అయితే పోయేటోడు కదా. ఎవరు పడతారు రాజ్యసభ పోయినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా. పవన్ కళ్యాణ్ కావాలనుకుంటే మోడీ ఇప్పుడు రాజ్యసభ పంపడా, తెలుగుదేశం పంపడా, 100% ఆయన పవన్ కళ్యాణ్ రాజ్యసభ పంపుతారు. పదవులు కోరలేదు. ఒకటి ప్రజారాజ్యం ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్తో ఆయన అసోసియేట్ కాలేదు. ఈ రెండు ఆయనకు అడ్వాంటేజ్గా ఉంటాయి.
రైట్. బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేసినప్పటికి కూడా ఈ మధ్య కాలంలో ఆయన సభల్లో చూస్తే వాళ్ళిద్దరిని ఘాటుగా విమర్శించిన సందర్భాలు కనిపిస్తాయి సార్. అయితే ఈ రెండు పార్టీలు కూడా పవన్ విషయంలో కొంత సమయం పాటిస్తూ కనిపిస్తున్నాయి. ఇందులో రాజకీయ వ్యూహం ఏదన్నా మనం అనుకోవచ్చు. అంటే ఒక అంశం కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం బీజేపీకి ఒక ఇరకాటంలో ఉన్న స్థితి. పవన్ కళ్యాణ్ ఏమీ ఆశించకుండా టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఆయన కాకినాడ సభలో కూడా చెప్పాడు, మాది కూడా కాస్తంతనే ఉంది కదా ఇందులో అని. కాదని అయితే అనలేం కదా. ఎస్, ఒక్క పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచాడా తెలుగుదేశం? అంతకుముందు లోకల్ బాడీస్ ఎలక్షన్లో గెలిచారు కదా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎన్నున్నా కూడా మోడీ వల్ల గెలిచారా, చంద్రబాబు గ్లామర్ వల్ల గెలిచారా, రాష్ట్ర విభజన వల్ల గెలిచారా, జగన్మోహన్ రెడ్డి తెలివిగా వ్యవహరించకపోవడం వల్ల గెలిచాడా? ఒక ఎన్నికల్లో విజయానికి అపజయానికి ఒకే కారణం ఉండదు. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్లో ఒకానొక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్. కాదనే తనలేం కదా. సో ఆ పవన్ కళ్యాణ్ సపోర్ట్ తెలుగుదేశం వెనకాల కొంత కీలకంగానే సిగ్నిఫికెంట్ అడిషన్ అయితే అయింది. అడిషన్ అయింది కనుక ఇవాళ ఆయనను విమర్శిస్తే మరి ఆయన ఏం పదవి కోరుకోలే కదా. ఇప్పుడు మీరు పదవిలోకి వచ్చారా, పైన పదవిలోకి రాలే కదా అనే ప్రజల నుంచి ప్రశ్న వస్తాయి కదా. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎత్తుగడల్లో ఒక స్లోగన్, ఒక సూత్రం ఏంటంటే, నీవు విమర్శించినప్పుడు శత్రువును విమర్శిస్తే లేదా ప్రత్యర్థిని విమర్శిస్తే ఆ ప్రత్యర్థికే తాకాలి, కానీ ప్రత్యర్థి నిన్ను విమర్శిస్తే ప్రజలకు తాకాలి అనేది సూత్రం. పవన్ కళ్యాణ్ కూడా ఆ సూత్రాన్ని తెలిసో తెలియకనో పాటిస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఏ అంశం పైన బీజేపీని విమర్శించాడు? ఆయన అంశం బీజేపీ పైన విమర్శించింది క్లియర్గా ప్రత్యేక హోదా పైన. ప్రత్యేక హోదా పైన బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ పైన విరుచుకపడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే పవన్ చేసిన తప్పేంటి? నేను పదవి అడిగిందా? నువ్వు గెలవడానికి ఉపయోగపడ్డాడు. మీ వాళ్ళు 2 మంత్రులు అయ్యారు, 5 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మీరు కొంతమంది ఎంపీలు అయ్యారు. పవన్ కళ్యాణ్ మీకు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన మీ ఎంపీలకు ఎమ్మెల్యేల గెలుపు కారణము. ఆయన ఏం అడుగుతాడు? ప్రత్యేక హోదా అడుగుతాడు. ఇప్పుడు నాకైనా పదవి ఇవ్వలేదు అని అడుగుతలేడు కదా అని ప్రజలు అంటారు కదా. తెలుగుదేశం కూడా ఈ ప్రశ్న వస్తుంది. భీమన్న ముఖ్యమంత్రి చేసడానికి, మంత్రులు చేసడానికి ఆయన ఏమన్నా ఉపయోగపడ్డాడు తప్ప ఆయనేం అడుక్కోలే కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రత్యేక నుంచి కొట్లాడుకుంటున్నాడు. అది తప్ప నేరమా అని ప్రజలు అడుగుతారు కదా. అందువల్ల ఆయన పబ్లిక్ ఇష్యూ తీసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ అది. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఇష్యూ కూడా అంతే. ఆయన పబ్లిక్ ఇష్యూ తీసుకోవడం వల్ల ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆయన పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు అవినీతి పాల్పడిండనో, లోకేష్ ఎందుకు తీసుకొస్తాడేమో, నరేంద్ర మోడీ అసహనం గురించో మాట్లాడతలేదు కదా. తెలివిగా పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నాడు. పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇష్యూ రైటా రాంగా, పవన్ కళ్యాణ్ అన్నాడా ఇంకోరు అన్నాడా అని పక్క పెట్టు, ఇష్యూ రైటా రాయరా, ఆయన ఏమైనా మోటివ్స్ ఉన్నాయా? రాజకీయాల్లో ఒక ప్రశ్న వేసినప్పుడు నువ్వు విమర్శిస్తే ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తారు. అందుకొరకు టీడీపీ బీజేపీ వాళ్ళు కొంత సంయమనాన్ని పాటిస్తున్నట్లు కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే రూల్ అవుట్ చేసుకోదలుచుకోలేదు బీజేపీ. రేపు అవకాశం వస్తే తాము టీడీపీతో విడిపోతే పవన్ కళ్యాణ్ వచ్చి మాతో కలవకపోతాడా, మా ముఖ్యమంత్రి అభ్యర్థిగానే పవన్ కళ్యాణ్ మేము వాడుకోలేకపోతామా అనే బీజేపీకి ఒక రాజకీయ వ్యూహం ఉంది. ఎందుకులే ఇప్పటికిప్పుడు ఆచితూచుందాం, రేపు పవన్ కళ్యాణ్ ఇలాగే ఎన్నికల్లో పోటీ చెప్పిన మనకు లాభం కదా, మళ్ళీ గతంలో లాగా మాకు మద్దతు ఇచ్చిన లాభం కదా అంటారు. అయితే ఇది ఎంతకాలం ఉంటుంది అంటే తమ అధికారానికి ప్రమాదం వస్తుంది అనుకునే దాకా ఉంటుంది. ఆ ప్రమాదం రానంత కాలం ఇలాగే ఉంటారు. ఇంకా కొద్దిగా షార్ప్ అని అయితే మనం ఇక్కడ తెలంగాణలో చూసాం కదా, కోదండరావును పట్టుకొని ఉతికి టీఆర్ఎస్ మంత్రులు కూడా. నేను అంతకుముందు కోదండరావు గారు చాలా ఇంద్రుడు చంద్రుడు ప్రొఫెసర్ గారు అన్నోళ్ళు తిట్టుడు మొదలుపెట్టింది కదా. ఇక్కడ కూడా అవుతుంది, కానీ ఇప్పుడే కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు ఇంకా తొందరపడితే మనకే నష్టం, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు ఉంటుంది అని టీడీపీ బీజేపీ నాయకులు అనుకుంటున్నట్టుంది. ఒక దశ దాటితే పవన్ కళ్యాణ్ కూడా స్పేర్ ఇయ్యారు. అది పవన్ కళ్యాణ్ కూడా బహుశా తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన ఒక బీజేపీ ట్రంప్ కార్డుగా ఎందుకు ఆరోపణలు లేకపోతే విమర్శలు ఆయన పైన వస్తున్నాయి, ఎందుకు అనుమానాలు కలుగుతున్నాయి? అంటే ఇప్పుడు ఒకటి విమర్శలు రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఆయన బీజేపీతో కలుస్తాడా కలవడా అనేది ఇప్పుడే చెప్పలేము. బీజేపీతో కలుస్తాడా, తెలుగుదేశంతో కలుస్తాడా, ఇంకెవరితో కలుస్తాడా, లేదా ఎవరిని కలవకుండా ఆయనే పోటీ చేస్తాడా, ఆయనతో ఇంకెవరైనా కలుస్తారా, ఇవన్నీ పొలిటికల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి ఇప్పటికిప్పుడే ఆన్సర్ దొరకదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికల వ్యూహాలు ఎన్నికల సమయంలో ఉండే రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఏ పార్టీ అయినా తీసుకుంటుంది. ఇప్పుడు ఇవాళ బీజేపీ చెప్పగలుగుతుందా తెలుగుదేశంతో ఉండమని? పోనీ తెలుగుదేశం చెప్తుందా బీజేపీతో ఉంటామని? ఎవరితో చెప్పలేరు. రేపు తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ కలిసి టీఆర్ఎస్ కూడా పోటీ చేయొచ్చు. ఎవడు ఊహించగలుగుతాడు?
సో అందువల్ల అల్టిమేట్గా పొలిటికల్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడే ఆన్సర్ కాదు ఒకటి. రెండవది సహజంగానైనా జనసేన మోడీకి సన్నిహితంగా బీజేపీకి సన్నిహితంగా మొదలుండి బీజేపీతో ఉన్న మైత్రి వల్ల తెలుగుదేశం వైపు వచ్చాడు. తెలుగుదేశంతో మైత్రి కాదు వాస్తవానికి, అదొక కారణం కావచ్చు. బీజేపీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కోరుకుంటుంది. ఎందుకంటే బీజేపీ ఏంటంటే 2014లో ఉత్తరాదిన బ్రహ్మాండంగా సీట్లు వచ్చాయి. ఎంత దాకా వచ్చాయంటే 80లో దాదాపు 80 సీట్లు వచ్చినంత పనిచేశారు ఉత్తరప్రదేశ్లో. సహజంగానే ఇప్పుడు అక్కడ ఇంకా అంతకన్నా ఎక్కువ గెలవరు. 95% 100% సీట్లు వచ్చాయి. ఇక అంతకన్నా ఎక్కువ రావు కదా. అక్కడ కొన్ని సీట్లు గ్యారంటీగా బీజేపీకి ఎన్డీఏకి పోతాయి. పోయినప్పుడు కంపెన్సేట్ చేసేది ఏమని ఉంటే 7 రాష్ట్రాలు, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, ఇట్లా వరకు లెక్కలేసుకుంటారు. ఆ లెక్కలేసుకునే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒకటి. అందువల్ల ఇందులో ఒకటో రెండో మూడో పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటే గెలవచ్చు అనే ఆలోచన బీజేపీకి ఉండొచ్చు. బీజేపీకి నాయకత్వం లేదు కనుక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి రాజకీయాలు చేయాలని కోరుకుండొచ్చు. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటివరకు మొన్న ప్రత్యేక హోదా పైన కాకినాడ సభలో బీజేపీని కూడా ఉతికి ఆరేసిన తర్వాత ఇలాంటి విమర్శలు కాస్తంత తగ్గుముఖం పట్టినట్టుగా కనబడుతుంది. కానీ టీడీపీతో ఏమన్నా పొత్తు అవకాశాలు ఉంటాయి సార్ భవిష్యత్తులో, ఎట్లా ఆలోచించాలి? టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆయన ఏమవుతాడు? ముఖ్యమంత్రి అవుతాడా? చంద్రబాబు నాయుడు లోకేష్ ముఖ్యమంత్రి కావాలంటే ఈయన ఉప ముఖ్యమంత్రి కావాలి. ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వరు కదా. అందువల్ల అంత అమాయకులని అనుకో. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే సెకండ్ జూనియర్ పార్ట్నరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే జూనియర్ పార్ట్నరే. పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇస్తాడా? అందువల్ల ఆయన వాళ్ళిద్దరితో అయితే పొత్తు పెట్టుకునే అవకాశాలు కనబడతలేవు. కానీ కాకినాడ సభలో వామపక్షాలకు కొంత అనుకూలంగా ఆయన చేసిన ప్రసంగం అంటే వామపక్షాలతో ఆయనకు ఒకటి డిసడ్వాంటేజ్ అంటే వామపక్షాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలీయమైన శక్తి కాదు. కొత్తగా పవన్ కళ్యాణ్ కు భారీగా ఎలక్టోరల్ గా కలిసొచ్చే అంశం కాదు. అయితే ఎక్కడ కలిసేస్తారంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ వామపక్షాల మద్దతు ఉంటే ఉద్యమాలు చేసేటప్పుడు కొంత స్ట్రైకింగ్ పవర్. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో కూడా చూసుకుంటే వామపక్షాలు పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటాలు అవి ఇవి జరిపితే, ప్రపంచ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు జరిపితే, ఆ పోరాటాల వల్ల దున్నిన భూమిని విత్తనాలు వేసుకొని రాజశేఖర రెడ్డి పంట పండించుకున్నాడు. అందువల్ల వామపక్షాలు అల్లరి చేస్తున్న ఉద్యమాలు నడపడానికి, ప్రజల్లో ఉండే అసంతృప్తిని సంఘటితపరచడానికి ఉపయోగపడతారు. కానీ వాళ్ళంతా వాళ్ళు ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి అయితే వచ్చే అవకాశం లేదు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ కు వాళ్ళు పోటీ కాదు, ఏమనంటే ఆడవుతారు. కానీ పవన్ కళ్యాణ్ కు నువ్వద్దు మేమే ముఖ్యమంత్రి ఉంటాం అనే పరిస్థితి తెలియదు కనుక ఆ రకంగా అడ్వాంటేజ్. కానీ ఒక బలమైన శక్తి కాదు. అందువల్ల ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎవరితోనూ కలవననుకుంటే, ఎవరంటే టీడీపీ బీజేపీతో కలవననుకుంటే, స్కోప్ ఏమన్నా ఉంటే బీజేపీ తప్ప ఇంకో పార్టీ లేదు ఆడ. కాంగ్రెస్ తో కలవడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. 2019లో నమ్ముతారని కూడా ఎవరు అనుకోవడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అవకాశమే లేదు. టీడీపీతో కలిస్తే జూనియర్ పార్ట్నర్ కావాలి. మరి ఆయనకున్న ఆప్షన్ ఏంటి? కలిస్తే బీజేపీతో కలవాలి. కానీ ఉత్తరాదిలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసలు మోడీకి పలుకుబడి ఎంతుందో తెలుస్తుంది. 2019లో మోడీ బలం పెరుగుతుందా తగ్గుతుందా అర్థమవుతుంది. అది ఏది తెలియకముందు ఆయన బీజేపీతో కలవడానికి ఎన్నికాడుతాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఒకటి ఉంది. ప్రత్యేక హోదాను నిరాకరించిన పార్టీతో కలిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది ఆంధ్రప్రదేశ్లో? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అందువల్ల వామపక్షాలతో కలిపి ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేసిన అవసరం ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నా వాళ్ళ మేజర్ షేర్ అయితే పోవు సీట్లు కదా. అందువల్ల అదొక అవకాశం కొట్టిపారేలే మనం. అయితే ఇప్పటికిప్పుడైతే అన్ని క్వశ్చన్స్ తప్ప గ్యారెంటీ లేదు. నా నమ్మకం 2018 వరకు 2017 ఎండింగ్ వరకు ఆయన ఇలా సభలు పెడతాడు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతూ ఉంటాడు. 2018 తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ అప్పటికి సినిమాల షూటింగ్ కూడా దాదాపు పూర్తవుతుంటాయి ఉన్న సినిమాలు. అప్పటి వరకు ఇక పూర్తి స్థాయిలో పాలిటిక్స్ లో వస్తాడు. అప్పటి వరకు మనకు ఒక స్పష్టత వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. ఇది పాలిటిక్స్ అట్ ద రేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పై ద హన్స్ ఇండియా హెచ్ఎంటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.